అందరికీ నమస్కారం. కూన్సెస్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మన ఛానల్లో 1500కు పైగా వీడియోలు ఉంటాయి. అయితే ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను అంటే లీగల్గా ప్రతి ఒక్కరికి జీవితంలో అవసరమే. నాకు అవసరం లేదు అనడానికి లేదు. మెడికల్ ఒకటి లీగల్ ఒకటి అవసరం లేదు అనడానికి లేదండి. అన్నీ మిగతావన్నీ పక్కన పెట్టండి. ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ముఖ్యాంశం ఏంటి అంటే మత స్వేచ్ఛ హక్కు మత మార్పిళ్ళకి అన్వయించకూడదు అని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఈ వీడియో పూర్తి వరకు చూస్తే లాస్ట్ను ఒక ట్విస్ట్ ఉంటుంది. దానికోసం చివరి వరకు చూడాలి. అది తెలియాలి అంటే మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏంటి అంటే ఒక ఆయన బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఏం చెప్పింది అంటే మత మార్పిళ్ళు అనేటువంటివి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం జరుగుతున్నాయి. అనేక గొడవలు వ్యవహారం జరుగుతుంది. రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది కదా అని చెప్పేసి చాలామంది వాదిస్తారు. అయితే మత స్వేచ్ఛ హక్కును మత మార్పిళ్ళకి వాడుకోవడం అనేటువంటిది నేరము అని చెప్పేసి కోర్టులు చెప్తున్నాయి. దీని మీద చెప్పింది రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ హక్కు కింద దేశ పౌరులు తన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించుకోవడానికి ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకోవడం తప్ప మత మార్పిళ్ళకి ఈ చట్టాన్ని అన్వయించడానికి లేదు అని కోర్టు చెప్పింది. మత స్వేచ్ఛ ఉంది అంటే ఎవరినో పిలిచి మా మతంలో చేరండి ఇలా అయిపోద్ది అంటే అది నేరమే. ఒక మతం వారిని మరొక మతంలోకి మార్చడం వెసులుబాటు కల్పించినట్లు కాదు ఈ రాజ్యాంగంలోని ఈ సెక్షన్లో లేదా ఈ ఆర్టికల్ అని చెప్పి క్లియర్గా చెప్పింది. చట్టవిరుద్ధంగా మత మార్పిళ్ళకి పాల్పడినట్లయితే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ కోసం వెళ్తే ఆ బెయిల్ని నిరాకరిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇది ఎవరు చెప్పారు అంటే ప్రతి వ్యక్తి తన అంతరాత్మకి నచ్చినటువంటి మతాన్ని ఆచరించవచ్చు, అవలంబించుకోవచ్చు, అందులో తప్పులేదు. కానీ వేరొక మతంలో మతస్థులు వచ్చి మా మతంలో చేరండి అని బలవంతం చేస్తే వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. దాని గురించి ఇంకా ట్విస్ట్ మీకు ఉంది. జస్టిస్ రోహిత్ రంజన్ గగాయల్ ధర్మాసనం చెప్పింది. ఇందులో ఏంటిది హైకోర్టు వరకు ఎందుకు వెళ్ళింది, ఎవరు కేసు పెట్టారు అంటే యూపీలోని మహారాజ్ గంజ్ అనేటువంటి ప్రాంతంలో విశ్వనాథ్ అనేటువంటి వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను బలవంతంగా మతం మార్చారు, మా మతంలోకి వస్తే నీకు అన్నీ మంచి జరిగిపోతాయి, నీ జబ్బులు తగ్గిపోతాయి అన్నీ అన్నారు. కానీ ఎన్ని చేసినా సరే ఏమీ మంచి జరగలేదు, మోసం చేసి నన్ను మార్చారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వారిపై ఈ కేసు పెట్టారు. దేని కింద మత మార్పుల నిషేధిత చట్టం 2021 సెక్షన్ 3(5) క్లాజ్ 1 కింద కేసు పెట్టాడు. కేసు పెడితే అతను బెయిల్ కోసం వెళ్తే కింద కోర్టు బెయిల్ ఇవ్వలే. అప్పుడు హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే నువ్వు ఇలాగ బలవంతంగా మత మార్పుల్లో పాల్పడితే నీకు బెయిల్ ఇచ్చేది లేదు, నువ్వు జైల్లో ఉండవలసిందే, నీకు టైం పడుతుంది బెయిల్ రావడానికి కింద కోర్టుకు తోసింది. ఈ విశ్వనాథ్ అనే వ్యక్తి ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడో ఆ వ్యక్తి అక్కడ యూపీ అతను. అసలు ఈ మతం మార్చి ఎవరైతే ఇబ్బంది పెట్టాడో వాడి మాత్రం శ్రీనివాసరావు అనమాట. ఈ శ్రీనివాసరావు ఎక్కడోడు అంటే మన తెలుగోడే. ఆంధ్రప్రదేశ్ నుండి యూపీ బతుకు తెరువు కోసం వెళ్ళాడు. బతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడ గ్రామంలో చేరి ఏదో పని చేసుకుంటూ బతుకుతూ ఎలా మారాడో మతం మార్పులు అనేటువంటివి మొదలుపెట్టాడు. మతం మార్పులు చెప్తే చాలామంది మారినా ఏం ఫలితం కనబట్టలేదు. ఏం ఫలితం కనబడడం కంటే ఏ దేవుడైనా మనం చేసిన దానికి ఒకటే కదా. మనం చేసే ఉద్యోగం, మనం చేసే వ్యాపారం, మంచి చెడ్డ, మన ఆరోగ్యం ఇవన్నీ కూడా ఏ దేవుడైనా ఒకలాగే చూస్తారు. మనం చేసిన పాపాలు ఎక్కడికి పోవు ఏ మతంలో పోయినా. దీన్ని ఎప్పుడైతే ఆసరాగా తీసుకొని చేస్తున్నాడో ఒక ఆయన ఈ విశ్వనాథ్ అన్నవారు చాలా సంవత్సరాలు ఆ మతంలో ఉంటే ఏం ఉపయోగం కనబడకపోతే కేసు పెట్టాడు. అప్పుడు ఈ ట్విస్ట్ ఏంటంటే తెలుగోడే. ఈ తెలుగుని తీసుకెళ్ళి లోపల వేశారు. ఇప్పుడు బెయిల్ కోర్టు ఇవ్వలే. కోర్టు ఏం చెప్పిందంటే ఈ చట్టం మత మార్పిళ్ళ చట్టం 2021 సెక్షన్ 3(5) క్లాజ్ 1 కింద మత స్వేచ్ఛ ఉందో తప్ప మత మార్పిళ్ళు బోటకాలు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మత మార్పిళ్ళు జరిపితే మాత్రం వాడిని జైల్లో పెట్టొచ్చు అని ఖచ్చితంగా ఆ చట్టం చెప్పింది. రాజ్యాంగంలో మత స్వేచ్ఛకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, నీకు బెయిల్ ఇచ్చేది లేదు అని బెయిల్ క్యాన్సిల్ చేసింది. స్పష్టమైనటువంటి ఒక తీర్పు ఇచ్చిందనమాట. జై హింద్, భారత మాతాకి జై.